సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయండి. పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక కేదార్ శెట్టి నాగేశ్వరరావు రైస్ మిల్లు దగ్గర వైఎస్ఆర్సీపీ యువ నాయకులు వాసిరెడ్డి జగన్నాథం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తారీఖున మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వరుపుల సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా రౌతులపూడి మండల యువ నాయకులు వాసిరెడ్డి జమీలు మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకులు మీ గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేశామని ఈ సభకు భారీగా జనాలు పాల్గొని విజయవంతం చేయాలని జగన్నాథం అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి భాస్కర బాబు, జడ్పీటీసీ గోల్లు చిన్న దివానం, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీను, శృంగవరం ఎంపీటీసీ గాది రాజబాబు మరియు అన్ని గ్రామాల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా రేపు 3వ తారీఖు జరగబోయేటటువంటి సమావేశానికి యుద్ధంలో మీ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరందరూ చెప్పే రీతిలో ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా సభాధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు. అందరికీ వేదిక కలిగలేదు కాబట్టి మేము అక్కడే కూర్చుంటామని చెప్పి చాలా మంది సొసైటీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేసే సందర్భం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా పత్రికా సోదరులందరికీ నా జరగబోయేటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశానికి మరోసారి దిగ్విజయంగా కూడా విజయవంతం చేయాలని దృక్పథంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. చాలా మిగతాను చెప్పారు, శాసనసభ్యులు గారు పనిచేశారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా కొన్ని మంది కూడా నేను చూడలేకపోయినా ఎక్కడ లేనటువంటి ఆనందం కూడా పొందే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. కారణం ఏంటంటే చాలా సంతోషం. మరి అటువంటి అవకాశం కలగజేసాడు. కారణం ఏంటంటే చాలా కూడా సందర్భం కూడా మీ అందరూ మనం చేస్తున్నా. వాస్తవంగా టికెట్ నాకు రాదేమో అని నేను కూడా అనుకున్నాను. కానీ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం గెలాలంటే వరుపుల సుబ్బారావుకి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి మీ అందరూ వాకు కూడా అవకాశం సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. దయచేసి చాలా విధులుగా చాలా మంది చెప్తున్నారు. మీరు అందరూ కూడా ఆశీర్వదించే సందర్భం కూడా వేళ ఆలోచిస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా మనం చేసేది తిరిగి కూడా వేళ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అత్యధిక విజయంతో గెలిపించండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం తప్పకుండా చూడాలి. రాబోయే రోజునే రాష్ట్రంలో మరిన్ని మంచి కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలకు అందించే విధానాన్ని కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా ఇచ్చారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు ఇంచుమించు 12-14 బస్సుల దాకా బయలుదేరుతున్నారు. మీ అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మీ అందరికి సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మెసేజ్ కూడా పెట్టేస్తాం. ఆ గ్రామం కూడా రోడ్డు పక్కన ఉందని కమిటీ, ఆ రోడ్డు పక్కనే మీ అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. అటు నుంచి కూడా టిఫిన్ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి దాని అందరూ మీరు సహకరించాలి. ఈవేళ చాలా చక్కగా కూడా మరి మీరందరూ ఉత్సాహంగా కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం మీరు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరూ కలిసి మహాభాగ్యం. తిరిగి మరొకసారి మీ అన్ని గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా స్వయంగా తెలుసుకుని రాబోయే రోజుల్లో తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తాను. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం రాష్ట్రంలో రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలని దృక్పథంతో మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా మనసా వాచ కోరుకుంటూ మరి వేరే నాకు అవకాశం ఇచ్చేందుకు కాబట్టి ఈ విషయం చెప్పడానికి మరి వేరే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. 4 మండలాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయమన్నారు. అందరికీ కూడా విషయం తెలియజేయని చెప్పారు. దయచేసి ఏ బస్సులో మాత్రం సోదరుమణులు ఎవరిని మాత్రం ఎక్కించకండి. ఏ బస్సులో కూడా ఎవరు సోదరుమణులతో ఎక్కించండి. ఆడవాళ్ళు మాత్రం ఎవరిని ఎక్కించుకోవద్దు. అంత మగవాళ్ళు రావాలి. దయచేసి మొదలు గుర్తించండి. తప్పకుండా కూడా మీరు 12 బస్సులు కూడా మీకు గ్రామాలు కూడా కేటాయింపు కూడా చేయడం జరిగింది. కాబట్టి తొందరగా మాత్రం బయలుదేరండి. మీరు ఉదయం 8 50 బస్సులు కూడా ఒకే పర్యాయం మనం ప్రయాణం చేయడానికి తప్పుడు ప్రయత్నం చేస్తుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. ఎంత ఉత్సాహంగా మీరందరూ కూడా బస్సులే కాకుండా కార్లు ఎవరైనా ఉంటే కారులో ఉన్నట్టు ఉంటే వాళ్ళు కూడా ప్రయాణం చేసి రండి.
తప్పకుండా వాళ్ళకి ఒక ఆయిల్ గట్ట ఖర్చు అయితే తప్పకుండా మనం చేద్దామని చెప్పేసి మర్చి మీద మనం చేస్తున్నాం. వాళ్ళకు కూడా మరి వస్తే వేదిక కూడా చాలా మంది కూడా కార్లు మరి అందరూ కూడా మనం చేస్తున్నాను. కార్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కార్లు వేసి రావాలి. మరి వేళ చాలా బ్రహ్మాండం కూడా ప్రతిపాటు నుంచి అందరూ కూడా వచ్చారు. చాలా బ్రహ్మాండం కూడా విజయవంతం చేశారు అనిపించుకునే రీతిలో మీరు అందరూ కూడా ఏమి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరొకసారి మేము అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కూడా మరొకసారి నా వదిలిపెట్టి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.